Yeah, lift it. Lift it up. There you go. Hi. Yeah. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో భారతదేశపు చెస్ చరిత్రలోనే ఇది ఒక డిఫైనింగ్ మూమెంట్ అని అయితే చెప్పొచ్చు. గొప్ప సువర్ణ అవకాశం అని అయితే చెప్పొచ్చు. గుకేష్ దొమ్మరాజు నిన్న జరిగిన చెస్ ఛాంపియన్షిప్లో, సింగపూర్లో జరిగిన చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా అయితే నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన అతి పిన్న వయస్కుడు, అంటే 18 సంవత్సరాల్లోనే చెస్ ఛాంపియన్ గెలిచి చరిత్రలో అయితే. అలాగే ఈయన పోటీ పడిన అపోనెంట్ ఎవరంటే డింగ్ లీరిన్, చైనాకు సంబంధించిన ఈయన డింగ్ లీరిన్ అనే ఈయన కూడా ఎగ్జిస్టింగ్ ఛాంపియన్ అనమాట. ప్రీవియస్గా లాస్ట్ టైం ఈయన ఛాంపియన్. సో ఆయన తట్టుకొని ఈసారి ఓడించి ఛాంపియన్గా అయితే గుకేష్ దొమ్మరాజు గెలిచారు. అలాగే భారతదేశం మొత్తం నుంచి ఆయనకి భారీ పొగడతలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే గుకేష్ దొమ్మరాజు ఎవరు శిష్యుడు అంటే విశ్వనాథ ఆనంద్ గారు శిష్యుడు. సో మనకు తెలుసు విశ్వనాథ ఆనంద్ కూడా ప్రీవియస్గా 5 టైమ్స్ చెస్ ఛాంపియను. అలాగే గుకేష్ దొమ్మరాజు కేవలం 18 సంవత్సరాల వయసులోనే ఈ చెస్ ఛాంపియన్షిప్ అయితే గెలిచారు. ఈయనకంటే ముందు ఎవరంటే గ్యారీ కాస్ప్రో, రష్యాకు సంబంధించిన వ్యక్తి. ఏంటంటే 22 సంవత్సరాల్లో యంగెస్ట్ ఛాంపియన్గా అయితే ప్రస్తుతం అయితే హిస్టరీలో ఉన్నారు. ఆయన రికార్డ్ని బ్రేక్ చేసి గుకేష్ దొమ్మరాజు అయితే 18 ఇయర్స్లోనే వరల్డ్ చెస్ ఛాంపియన్గా 2024లో అయితే నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే నిన్న జరిగిన సింగపూర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ మొత్తం 58 మూవ్స్ అయితే జరిగాయి. దీంట్లో 55 మూవ్లో చైనీస్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లీరన్ మిస్టేక్ అయితే చేశారు. దాంతో మొత్తం మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయితే వచ్చేసింది, మొత్తం గుకేష్ సైడ్ అయితే వచ్చింది. సో ఆ చేసిన తప్పిదాన్ని చైనీస్ గ్రాండ్ మాస్టర్ అయితే ఆపుకోలేకపోయారు, ధీటుగా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో గుకేష్ వన్ సైడ్ అయిపోయి ఛాంపియన్ అయ్యారు. సో అలాగే ఇద్దరు ఏషియన్ ప్లేయర్లు ఫైనల్లో తలపట్టం, అంటే చైనా నుంచి డింగ్ లీరిన్, ఇండియా నుంచి గుకేష్ దొమ్మరాజు, ఇదే మొదటిసారి. అలాగే ఏషియన్ నుంచి గుకేష్ కన్నా ముందర ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఛాంపియన్గా అయితే నిలిచారు. ఫస్ట్ వచ్చి విశ్వనాథన్ ఆనంద్, సెకండ్ వచ్చి డింగ్ లీరిన్, ఇప్పుడు గుకేష్ దొమ్మరాజు. ముగ్గురు మాత్రమే ఏషియా నుంచి ఛాంపియన్గా అయితే గెలిచారు. గుకేష్ గేమ్ ఆడేటప్పుడు మెంటల్గా చాలా టఫ్గా ఉంటారు. అలాగే చాలా విస్టమ్గా కూడా చూపిస్తారు. ఇంటెలెక్చువల్గా మూవ్స్ అయితే వేస్తారు. నెక్స్ట్ ఏ మూవ్స్ వేయాలి అని చెప్పి బాగా మంచిగా ఆలోచిస్తారని కోచెస్ వీళ్ళందరూ అయితే చెప్పారు. అలాగే భారతదేశంలో చూసుకుంటే రీసెంట్గా చాలామంది ప్లేయర్లు చాలా అద్భుతంగా ఈ మధ్య రీసెంట్గా అయితే రాణిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞానంద కానీ, అర్జున్ కానీ, నిహాల్ సారిన్ కానీ, ఇలా చాలామంది ప్లేయర్స్ అయితే అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. గుకేష్ సక్సెస్ అనేది భారతదేశం అంతటా చెస్కి కొత్త ఊతం వచ్చినట్టయినది. అలాగే భారతదేశంలో పుట్టిన చెస్ ఇప్పుడు మరో కొత్త శకం మొదలైంది అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఎనీవేస్, కంగ్రాట్స్ టు ది ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు. All the fans, to my country, India, be playing for country, representing my country is something that that gives me immense pride, and it's one of the driving factors behind my hard work. And I'd like to thank the Indian government, the Tamil Nadu government, for their invaluable support. Um, um, yeah, thank you all for the things you've done for me so far, and yeah, I hope we can continue this journey, and this will be a long and beautiful journey with many more experiences that we'll remember for a lifetime. Thank you. అలాగే మనం కూడా ఇలాంటి వ్యక్తుల నుంచి మనం కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. చిన్న వయసులోనే డిటర్మినేషన్ కానీ, హార్డ్ వర్క్ కానీ, ఇవన్నీ చూసి మనం కూడా నేర్చుకొని మన లైఫ్లో కూడా ముందుకైతే వెళ్ళాలి.